సరైన స్థలం లేకుండా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి 2-3 గ్రామాలు కలిపి మరి ప్రభుత్వమే 1 ఎకరం 2 ఎకరాలు సేకరిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని నేను ప్రస్తావించగానే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటే దానికి స్పందించి తప్పనిసరిగా ఆ ప్రణాళిక కూడా మేము చేస్తాము, 2-3 గ్రామాలు కలిపి డంపింగ్ యార్డ్ కార్యక్రమం చేస్తామని చెప్పన్నారు. అలాగే అంగన్వాడీ బిల్డింగ్స్లో చాలా మరమ్మతులు చేయకుండా వర్షాలు పడి బిల్డింగ్ పగిలిపోయి ఆ విధంగా ఉన్నాయి. దానికి కూడా ఇమీడియట్గా అడ్రస్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి కూడా మంత్రివర్యులు దానికి కూడా అసలు పాజిటివ్గా స్పందించారు. అలాగే కాపు మహిళలు గతంలో వైఎస్ఆర్సీపీ ఉండే ప్రభుత్వంలో మహిళలందరికీ కూడా చక్కటి ఉపాధి లబ్ధి అది పూర్తి జరిగింది. 10,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు. మరి ఈ సంవత్సరం బడ్జెట్లో ఎటువంటిది ఖర్చు పెట్టలేదు. కాపు మహిళలకి ఏది చేస్తారని చెప్పితే దానికి సరైన సమాధానం రాలేదు. మేము మళ్ళా త్వరలో ఆలోచించి చేస్తామని చెప్పడం ఆ విధంగా జరిగింది. అలాగే ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక ప్రశ్న. అలాగే మెస్ ఛార్జెస్ గత ప్రభుత్వం పెంచింది, ఈ ప్రభుత్వంలో ధరలు పెరిగాయి కూడా ఇంకా ఇప్పుడు దాకా పెంచకపోతే విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పడం, ఆ సమస్యని సభ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. త్వరలోనే 2-3 నెలల్లోనే మెస్ ఛార్జీలు కూడా పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే మెస్ ఛార్జీలకి చాలా మనకు బాకీలు ఉన్నాయి, 4 నెలలు 5 నెలలు బట్టి బాకీలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా మెస్ ఛార్జీ బిల్లు కట్టలా. అక్కడ ఉండేటటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళే చేస్తున్నారు ఈ పనులన్నీ. వాళ్ళు ముందుగా డబ్బులు పెట్టి చేసుకోవడం. అలాగే డిగ్రీ స్థాయి ఉండే హాస్టల్స్లో అవుట్సోర్సింగ్ స్టాఫ్ లేకపోవడం మూలంగా అక్కడ వంట మనిషిని, అక్కడ వార్డెన్ని, టీచర్ని మెస్ ఛార్జీ డబ్బులతోటే వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. అలా కాకుండా ఖచ్చితంగా అవుట్సోర్సింగ్ పెట్టాలని చెప్తే ఆ మినిస్టర్ కూడా దానికి స్పందించి పాజిటివ్గా చేయడం జరిగింది.